Hi friends, this is Prithvi. Welcome to day 89 of Microsoft Power Platform 108 days job preparation series. ఈ రోజు మనం పవర్ బిఐ లోని పవర్ క్వైరీ ఎడిటర్ అంటే ఏంటి? సో ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఇంటర్వ్యూస్ లో ఖచ్చితంగా అడుగుతారు. సో ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ రీల్ని షేర్ చేయండి. పవర్ క్వైరీ ఎడిటర్ అంటే మనం ఎప్పుడైనా కానీ పవర్ బిఐలో డేటాని మనం ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మీరు ఏ డేటా సోర్స్ అని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ డేటా అనేది అది ఎక్స్ట్రాక్ట్ చేసుకొని అది ఒక పవర్ క్వైరీ ఎడిటర్లో మనకి ఆటోమేటిక్గా నావిగేట్ అవుతుంది. సో అక్కడ మీరు డేటా ట్రాన్స్ఫర్మేషన్స్, సో డేటా మ్యానిపులేషన్స్ ఇవన్నీ మీరు అక్కడ చేసుకోవాలి. అంటే ఇప్పుడు కాలమ్స్ని రీనేమ్ చేసుకోవాలి, లేదా రీఆర్డర్ చేసుకోవాలి, లేదా మీరు డేటాని అంటే కాలమ్స్లో ఫిల్టర్ చేసుకోవాలి, లేదా ఏదైనా మీరు ఏం కావాలన్నా కానీ డేటాతో అవన్నీ ఆ స్టెప్స్ అన్నీ మీరు అక్కడ చూసుకోవచ్చు. సో అప్లైడ్ స్టెప్స్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. మీరు డూప్లికేట్స్ని రిమూవ్ చేయాలన్నా లేదా ఇలాంటివన్నీ డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని మీరు అక్కడ చేసుకోవచ్చు. అందుకే అక్కడ ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటారు. తర్వాత లోడ్ అని క్లిక్ చేయగానే లోడ్ అవుతుంది పవర్ బిఐలోకి. సో దీన్నే ఈటీఎల్ ప్రాసెస్ అంటారు. అంటే ఎక్స్ట్రాక్ట్ రా డేటా అండ్ ట్రాన్స్ఫార్మ్ త్రూ పవర్ క్వైరీ ఎడిటర్ అండ్ లోడ్ ఇంటూ పవర్ బిఐ. సో ఈ విధంగా పవర్ బిఐలో ఈటీఎల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. మీరు కూడా కోడింగ్ లేకుండా డెవలపర్గా మారాలనుకుంటే మీకోసం నేనైతే ఫుల్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ కోర్స్ని డిజైన్ చేశాను. అండ్ డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అండ్ కోర్స్ అని కామెంట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ మీకు డిఎం చేస్తా.